మాజీ ముఖ్యమంత్రి గౌరవశ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి బిలేటెడ్ హ్యాపీ బర్త్డే. నిండు నూరేళ్లు హ్యాపీగా ఉండండి. కానీ మీ పుట్టినరోజు సందర్భంగా ఒక గర్భిణీ స్త్రీ నా ఇంటి ముందు టపాసులు కాల్చి గొడవ చేయొద్దు, నాకు అనారోగ్య సమస్యలు వస్తాయని చెప్తే కూడా వినకుండా రప్ప రప్ప అంటూ ఇంటి ముందు గొడవ చేయడం, అనంతపురం జిల్లాలో గొడవ, విజయవాడలో గొడవ, పల్నాడు జిల్లాలో గొడవ, సత్యసాయి జిల్లాలో గొడవ. పుట్టినరోజు అంటే చక్కగా స్వీట్లు పంచుకోవాలి, తమ నాయకుడు నూరేళ్లు బాగుండాలని కోరుకోవాలి తప్ప ఇది కాదు సంస్కృతి. గౌరవ జగన్మోహన్ రెడ్డి గారికి శిరస్సు వంచి నమస్కరిస్తూ ఒక్కటే ప్రార్థన. అభివృద్ధి చెయ్యొచ్చు, చెయ్యకపోవచ్చు, రాజకీయ నాయకులు ఏదైనా చేయొచ్చు, ఏదైనా చేయకపోవచ్చు. ఇవాళ ప్రపంచ స్థాయిలోనే అవినీతిలో కూరుకుపోయిన ఎంతో మంది నాయకులు ఉన్నారు. కానీ భావి తరానికి సంప్రదాయం, సంస్కృతి, సభ్యత మనం ఇస్తే తిన్నా తినకపోయినా మనిషి అనేవాడు సభ్యత, సంస్కారం ఉంటే వాడి జీవితానికి బతకడానికి లోటు రాదు. అందుచేత ప్రతి కార్యకర్తకి కూడా, మీరు మీ పార్టీ కార్యకర్తలకి అందరికీ కూడా తెలుగుదేశం పార్టీలో క్రమశిక్షణ ఉంది. చంద్రబాబు నాయుడు గారు క్రమశిక్షణగానే తయారు చేశారు. అందుకనే మేమందరం వాళ్ళ గౌరవ అనే మాట్లాడతాం. ఎవరిని మాట్లాడినా ఏకవచన సంబోధన కూడా చెయ్యం. మీరు కూడా మీ కార్యకర్తలందరికీ కూడా ఒక సభ్యత, సంస్కారం నేర్పినట్టయితే భావి తరాలకి ఒక మంచి సందేశాన్ని ఇచ్చిన వారు అవుతారని మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారం.